బలం ఏంటి? నిజానికి గొలియాదు బలం ఎక్కువ, దావీదు గారి బలము తక్కువ. ఇప్పుడు చదవండి ఈ మాట, ఇప్పుడు చదవండి. బలహీనులుగా ఉండి బలపరచబడిరి అంటే మన విశ్వాసాలు బలహీనమైనవైనను దేవుడు మనల్ని ఏం చేస్తాడట? బలపరుచుకుంటాడు. బలహీనులమైన మనల్ని బలపరుచుకుంటాడు కనుకనే ఇదిగో దావీదు గారు ఎవరిని కొట్టగలిగాడు? గొలియాదు అని 9 అడుగుల ఎత్తు ఇంత ఉంటాడండి, దగ్గరగా ఈ ఫ్యాన్ హైట్లో ఉంటాడు. 9 అడుగుల జారెడెత్తట. 9 అడుగుల జారెడెత్తు అంటే ఎంత భారీ ఆకారం ఉన్నవాడిని ఒక చిన్న సైజు మనిషి ఎలా కొట్టగలిగాడు అంటే బలహీనుడై ఉండి బలపరచబడ్డాడు. ఇదిగో గొలియాదును కొట్టగలిగాడు. ఇంకేం చేశాడు దావీదు గారు? సింహాన్ని ఏం చేశాడట? చీల్చేశాడట. అసలు మన బలం సరిపోద్దా సింహం ముందు? అసలు దాని పంజా ముందు మన అందరము వట్టివారం, బూడిదలంటోళ్ళు. ఒక్కసారి అది పీక గాని పట్టుకుందా మన బలము సరిపోదు. కానీ బలహీనుడుగా ఉండి బలపరచబడ్డాడట. బలపరచబడి ఏం చేశాడో తెలుసా? సింహాన్ని చంపేశాడు. బలహీనుడుగా ఉండి బలపరచబడి ఇదిగో ఎలుగుబంటిని చంపేశాడు. ఇవి చూస్తా ఉంటే బలహీనుడుగా ఉండి రాజ్యాలు జయించారట. బలహీనుడుగా ఉండి అగ్ని దారాలను బలమును ఎదుర్కొన్నారట. ఖడ్గాలను జయించారట విశ్వాసము ద్వారా. అంటే బలహీనుల్ని బలపరిచాడు. ఇప్పుడు మన విశ్వాసాలను కూడా ఎవరు బలపరుస్తారు? ఇప్పుడు పేతురు గారికి ఏ విశ్వాసం ఉంది? నీటి మీద నడవాలని ఆలోచన ఉంది, విశ్వాసం ఉంది. నా దేవుడు నడుస్తున్నప్పుడు ఆ దేవుడి దగ్గరికి నేను నడిచి వెళ్ళాలనుకున్నాను. కానీ ఆ విశ్వాసంలో గాలి ఎదురైందట. ఏమి ఎదురైంది పేతురు గారికి? గాలి ఎదురవగానే ఆ గాలిని చూసి భయపడిపోయి ఏమనుకున్నాడో తెలుసా? నేను మునిగిపోతానేమో అనుకున్నాడట. అప్పుడు ప్రభు అంటున్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి? ముందు మనం ఏం వదలాలి? విశ్వాసములో బలపరచబడాలి అంటే, విశ్వాసములో బలవంతులము కావాలి అంటే, విశ్వాసమందు అభివృద్ధి చెందిన వారముగా కనబడాలి అంటే అల్ప విశ్వాసాన్ని జయించాలి.